ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వొద్దు, చలాన్ పడగానే అకౌంట్ నుంచి డబ్బులు కట్టు, ఈ మేరకు చర్యలు చేపట్టాలంటూ సీఎం. అవునా, ఇది నీ ఆలోచనకే వచ్చిందా, లేకపోతే ఎవడన్నా పనికి మళ్ళీ సన్నాసి ఎవడన్నా చెప్పిండా, లేకపోతే నువ్వే రాత్రిపూట ఏమన్నా కలగిట్లా కన్నవా, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి? ఎవరితోనన్నా మాట్లాడతావా అసలు? ఎవరన్నా కనీసం అడిగినావా, చర్చించినావా ఎట్లుంటుంది అని చెప్పి? ఉందా అసలు? అది చట్టబద్ధమైన అట్లా అకౌంట్ లింక్ చేసేట మన అకౌంట్లోకి వెళ్ళి పైసలు దొబ్బేస్తారట. అరే నేనేం అడుగుతా ఉన్నా, సన్నాసులారా, మీరు ఇచ్చి పారిపోతారు కదా హామీలు, వాటిని నెరవేర్చకపోతే మరి మీ జేబులకి వెళ్ళి కట్టకపోతే మరి ఏనాడన్నా? అప్పులు చేస్తారు కదా లక్షల కోట్లు, మరి ఆ అప్పుల్ని మీరు తీర్చకపోతే మరి మీ అకౌంట్లోకి వెళ్ళి తీసి పెట్టకపోతే ఇప్పుడు ముబ్బడిగా హామీలు ఇచ్చేస్తారు కదా, సంక్షేమం పేరుతో మీరు పంచకాడికి పంచేస్తారు కదా, మరి వాటి అప్పులన్నీ కూడా ఎవరినెత్తి మీద రుద్దుతూ ఉన్నారు? మరి మీ అధికారులు సక్క పనిచేస్తారో ఫస్ట్ ఇది మీరు ప్రశ్నించుకోవాలి. అసలు దొంగ అధికారులు లంచాలు తీసుకొని పేద ప్రజల రక్తాన్ని జలగలెక్క పట్టి పీల్స్తున్నటువంటి ఆ దొంగలని కదా నువ్వు ఫస్ట్ శిక్షించాల్సింది. అది వదిలేసి పేదల పక్షాన ఉండాల్సిన వాడివి పేదల మీద పడ్డవేందా? నాకు అర్థమవుతలేదు. ఏం పిసగిట్లా లేచిందా అయింది నీకు? ఒకనాడు నువ్వే మాట్లాడుతావు కదా, అరే ఏదో ఇంత పిల్లగాడు తెలిసో తెలియకనో ఇంత దాగిపోతుంటే పుల్లలు పెడతాడు, 1000 రూపాయలు వసూలు చేస్తాడు, జైలు వేసి తొక్కుతాడు, శిక్షలు వేస్తారు, ఫైన్లు వసూలు చేస్తారు, చలాన్లు వేస్తారు అని చెప్పినావు కదా, మరి నువ్వేం చేస్తా ఉన్నావు? అంటే ఇది ఓడమల్లన్న బోడమల్లన్న లెక్కనా? మన పని అయిపోయిందా? ఇక మేనిఫెస్టోలో పెట్టుకుంటారు సిగ్గు లేకుండా 50% తగ్గించి మరి రిబేట్ ఇచ్చి మరి డిస్కౌంట్ ఇచ్చి మరి మీకు చలాన్లు కట్టిస్తామని చెప్పినటువంటి ఈ దొంగ, ఈ సన్నాసి ఇలా మా దగ్గరికి వచ్చి మా అకౌంట్లకి వెళ్ళే డబ్బులు, అసలు ఇక అకౌంట్లకి వెళ్ళి కాదు, ఒక పని చేయరాదు, అకౌంట్లకి ఇట్లా లేకపోతే ఆయన ఆస్తులకు లింక్ పెట్టు, ఆయన దగ్గర ఆస్తులు లేకపోతే బిచ్చం ఎత్తుకొని కూడా నీకు కట్టేటట్టుగా ఏదన్నా ప్లాన్ చేయి, లేకపోతే నువ్వు బిచ్చం ఎత్తాల తరపున సిగ్గుశరం ఉండాలి అని ఇలా ప్రజలు అంటూ ఉన్నారు. బండ్ల మీద తిరిగేటువంటి యువకులు అంటూ ఉన్నారు, తెలివి ఉండి మాట్లాడుతుండా, తెలివి లేక మాట్లాడుతుండా, తలకాయ ఉందా అసలు ఏమన్నా అని అంటుంటే మాకు బాధ అవుతుంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా బయట ప్రజలు అంటూ ఉంటే మాకు చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది. కావాలంటే ఒకసారి చూడండి, ఇక ఏం చేసిండో చూడండి, ఒకసారి ఏమన్నాడో చూడండి. ఇంత అద్మానం ఉంటుంది ఏందా? నువ్వు గివిట్ల మీద పడ్డావేమో ఒకనాడేమో, ఇగో ఒకసారి చూడరు, అది రాజ్యాంగ విరుద్ధం అట యాక్చువల్గా. ఇగో చలాన్లకు మీరు పెట్టాలనుకుంటున్న ఆటో డెబిట్ సిస్టమ్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఏదైనా పాలసీ గురించి మాట్లాడేటప్పుడు అసలు వాళ్ళతో మాట్లాడతావా అని అడుగుతా ఉన్నాడు. ఏమన్నాడు చూడరు ఒకసారి. నిన్న నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, నిజంగా ఏదైనా తప్పులు జరిగితే, ఏదైనా తప్పులు చేస్తే కోర్టులు కూడా శిక్ష ఇమీడియట్గా వేయాలి. ఇంత టెక్నాలజీ ఉంది, మరి ఎందుకు వాడుకోరు? ఇట్లా నోట్ల కట్టలతోని లేకపోతే డబ్బు సంచులతోని బ్యాగులతోని దొరికినటువంటి దొంగలని ఇమీడియట్గా జైల్లో పెట్టడమే కాక శిక్ష వేసి మరి వాళ్ళకి ఎంత శిక్ష పడుతుందో అంత సజా వేయాలి కదా. మరి టెక్నాలజీ వాడుకొని ఇమీడియట్గా ప్రూవ్ చేయాలి కదా. దానికి ఎందుకు ఇంత డిలే? దానికి ఎందుకు ఇన్ని రోజులు తీసుకుంటారు టైము? సంవత్సరాల 10 ఏళ్ళ ఒక దొంగకు శిక్ష వేయడానికి మన దేశంలో. మరి అవిట్లలో కూడా టెక్నాలజీ వాడురు కదా. మరి రోడ్లు చక్కగా లేవు కదా. మరి రోడ్లు చక్కగా లేకపోతే ఆ కాంట్రాక్టర్ జేబులకించి, ఆ కాంట్రాక్టర్ అకౌంట్లకించి తీసి కట్టిపోయి, అధికారులు లంచాలు తీసుకొని పనిచేస్తలేరు కదా, జీతాలు తీసుకుంటారు కదా, ఆ జీతంలోకి వెళ్ళి కట్ చేపియ్యి. గవి అయ్యారు. సామాన్యుని చంపాలి, పేదోని చంపాలి, పేదోడు బతకొద్దు ఈ దేశంలో, పేదోని నాశనం పట్టాలి. చలాన్లు ఏం చలాన్లే నాకు అర్థమవుతలేదు. నీకు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి వేలకు వేలు పెట్టి, ఇక ఇంట్లో కొంతమంది వేరే రకంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను ఈ టాపిక్ గురించి ఒక దగ్గర డిస్కస్ చేసేటప్పుడు అట్లా పెడితే కనీసం అప్పటి నుంచి అన్నా కొంతమంది సెటరేట్ అవుతారు, అప్పటి నుంచి అన్నా కొంతము అంటే ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడమో లేకపోతే తాగి నడపడమో లేకపోతే అట్లాంటివి చేయడమో భయపడి ఆగుతారు, ఎందుకంటే అకౌంట్లకి వెళ్ళి ఇమీడియట్గా పోతాయి కదా అని చెప్పేసి అంటా ఉంటే, నేనేమంటా ఉన్నా, అతి కొద్ది మంది చేసేటువంటి తప్పిదం వల్ల, అతి కొద్ది మంది దుర్మార్గుల వల్ల మొత్తం సిస్టమ్నే నాశనం పట్టడం అంటే ఇది ఎంత దారుణం చూడరు. అసలు ఆటో డెబిట్ సిస్టమ్ ఏంది నాకు అర్థమవుతలేదు. అసలు అది రాజ్యాంగబద్ధమేనా? ఎట్లా తీసుకుంటావు నువ్వు దారి దోపిడి దొంగ కంటే అద్మానం. ఇక దొంగలే. ఇక ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అడ్డం పడే దొరకబట్టి తాళచేలు గుంజుకొని మరి ఫైన్లు పే చేయించుకుంటా ఉన్నారు చూపించుకుంటా. మరి మేము కూడా గట్లనే అడుగుతాం కదా. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మిమ్మల్ని కూడా గట్టినే అడిగే అవకాశం ఇయ్యరు కదా. గదొక చట్టం తీసుకురన్నారు కదా, పీడ పోతుంది కదా, దరిద్రం పోతుంది కదా.
అప్పులు చేసి పారిపోయే దొంగలు ఉన్నారు కదా రాష్ట్ర ప్రభుత్వం మీద లక్షల కోట్ల అప్పులు మోపిపోయే దొంగలని మేము వాళ్ళ జేబులకి కట్టిపిస్తాం కదా, మాకు చట్టం తీసుకురండి కదా. మన అవసరానికో మన ఓట్లకో మన సీట్లకో ఆడు అట్లాంటి పనులు చేస్తే మరి వాడిని శిక్షించేటువంటి హక్కు కూడా మాకు ఇయ్యరు కదా. మా జేబులోకి వెళ్ళి డబ్బులు నువ్వు అట్లా ఇష్టంగా కడి చేసుకుంటా అంటే మరి మేము కూడా మాకు కావాల్సినవి కూడా మేము అడుగుతాం మరి బరాబర్. ఇక నేను ఏమంటాడు చూడరు ఒకసారి. సింక్రనైజ్ చేయండి. చేస్తారు తప్పని పరిస్థితిలో అన్నీ చేస్తారు. మంచిగా బయలుదేరినావు, మంచిగా దాపరమైనవు, ఇంత దరిద్రమా అని కింద ఇగో కామెంట్లు చూడరు. 400 కామెంట్లు నేను చదివితే పరిశాన్ అయిపోతారు మీరంతా. ఇగో తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది వాళ్ళ ఒక్క పైసా తగ్గించకండి అని చెప్తుండు కదా ఈ ఈ ఈ దొంగ. మళ్ళీ ఇది కూడా నేనంటున్నా అనుకున్నారు. నాకేం ఆవేశం లేదు, నాకేం బాధ లేదు, నా ట్రాఫిక్ చలన్స్ క్లియర్ ఉంటాయి, అవసరమైతే నేను కట్టేసుకుంటా ఒకవేళ ఎక్కడన్నా స్పీడ్ లిమిట్ ఏదన్నా దాటితే. కాకపోతే అదంతా ప్రజలు అంటున్నారు, కింద కామెంట్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోరు 50% డిస్కౌంట్ ఇచ్చి మీ ట్రాఫిక్ చలన్లు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పేసి వీళ్ళ మేనిఫెస్టోలో ఉంది. కావాలంటే అది కూడా చూపిస్తాను నేను. ఎట్లా పెట్టుకుర్రా మరి మీరు? తెలివి లేదా, అప్పుడు సోయి లేదా అని అడిగితే ఏం చెప్తారు ఇప్పుడు? పైగా బోడమల్లన్న ఇంకేం ఏడిచింది? ఇంకా ఓడ రేవంత్ అన్న అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. మల్లన్న కాదు ఇక, ఓడ రేవంత్ అన్న బరాబర్ సెట్ అయింది ఇక. ఎందుకంటే అది దాటాలి కదా, ఏరు దాటాలి కదా. ఏరు దాటదాకా ఒకటి, ఏరు దాటినాక ఇంకోటి, దాటినాం అయిపోయా, బయటపడ్డాం. ఇప్పుడు అద్దట ఇక. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో ఇక చలాన్లలో ₹1 కూడా తగ్గేదట. కావాలంటే ఇక చూసుకోరు. ఇంకా ఏమంటాడు ఒకసారి. బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. కరెక్ట్ మస్తు చెప్పినావు. నీకు కూడా మంచిగా చెప్పిండు. ఇది తలకు మాసినోడు. నేనేమంటున్నా, ఇట్లా దొంగ దొరకంగానే నోట్ల కట్టలతో ఇట్లా దొంగ దొరకంగానే అనామతం తీసుకుపోయి శిక్ష వేసేసేయాలి. అట్లా కూడా చట్టం తేవాలి. మీరు చేస్తున్నటువంటి తప్పులకు కూడా మీరు అధికారులు చక్కగా పనిచేస్తలేరు కదా, మరి లంచాలు తీసుకుంటారు కదా, వాళ్ళని కూడా కట్ చేసేయాలి. వాళ్ళ జీతాలకి కూడా సరిగ్గా క్వాలిటీ రోడ్స్ లేకపోతే కాంట్రాక్టర్ జేబులోకి వెళ్ళి కూడా కట్ చేపియాలి. మీ పైసలు కానీ మా పైసలు కావా? మీకేనా పద్ధతులు, మీకేనా లెక్కలు? ఇక అవతల ఎటన్నా పోరా? ఇక చూడు ఇంకేమంటాడు. ఇప్పుడు చాలానే పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. టెక్నాలజీని వాడుకోరని రేవంత్ రెడ్డి సలహా ఇస్తుండు, సూచనలు ఇస్తుండు. ఒక్కసారి ఇక ఈయన గురించి కామెంట్స్ పెట్టిన వాళ్ళై ఒక 2-3 చదువుదాం. ఎక్కువ అవసరం లేదు, ఇక ఏది అవసరం లేదు. ఇగో, పాత్ హోల్స్ వల్ల వెహికల్ డ్యామేజ్ అయిన వెంటనే గవర్నమెంట్కి రివర్స్ చలాన్ అయ్యేలా పెట్టండి. ఇది యానన్నా పొక్కలు ఉంటే రోడ్ల మీద గుంతలు ఉంటే దాంతో బండి ఖరాబ్ అవుతుంది కదా, మనం మెకానిక్ షాప్ దగ్గరకు పోయి బండి రిపేర్ చేసుకొని చలానా వీనికే పంపించాలని ప్రజలు అంటూ ఉన్నారు. నేను అంటున్న మాట కాదు, మళ్ళీ చూసుకోర్రి సుమా. ఇగో, యజమాని రోడ్ల వల్ల హాస్పిటల్ పాలైతే జిహెచ్ఎంసీ అకౌంట్ నుంచి నష్టపరిహారం వెంటనే కట్టేయాలో చూడండి. మరి యజమాని రోడ్ల వల్ల హాస్పిటల్ పాలైండి అనుకో, ఎవడన్నా ఆ బండి యజమాని మీ రోడ్లతోనే హాస్పిటల్లో పడ్డాడు అనుకో, ఖచ్చితంగా ఆయనకు ఈ జిహెచ్ఎంసీ నుంచి ఆయనకు అమౌంట్ ఇచ్చేసేయాలి. వర్షాకాలంలో నీళ్లు నిలిచి వాహనాలు పాడైతే జిహెచ్ఎంసీ నుండి ఇన్సూరెన్స్ రూపంలో పరిహారాలు వచ్చేలా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్సు ప్లాన్లో ఇంక్లూడ్ చేయండి అంటూ ఇంకా ఇక్కడ చూడు. ఇంకా ఇగో, 15,000 రైతు బంధు పైసలు, 2 లక్షల రుణమాఫీ పైసలు, 4,000 పింఛన్, 2,500 మహాలక్ష్మి పథకం, గ్యాస్ సిలిండర్ పైసలు, తులం బంగారంతో పాటు రోడ్లు బాలేక ప్రమాదాలకు గురైన వారికి పైసలు ఎవరి బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ చేసి ఇస్తావన్నా అని అంటూ ఉన్నారు. మరి ఎవరి బ్యాంక్లోకి వెళ్ళి ఇస్తావు ఇది? ఇంకా చూడరు. ఇంకా మరి రోడ్ సరిగ్గా లేకపోతే ఎవరి అకౌంట్ నుంచి ఉండి కట్ చేయాలి, అది కూడా చెప్పి సావు అంటూ ఎంత మాట్లాడుతున్నారు చూడు. ప్రజలు తిక్క చూడరు. ఇంకా ఇగో, యూపీఐ యాక్సెస్ కూడా మీరే తీసుకోండి. నువ్వే తీసుకుంటే అయిపోతుంది కదా, దరిద్రం పోతుంది కదా, నీతానే పెట్టుకుంటే అయిపోతుంది కదా, అది కూడా నువ్వే కొట్టుకుంటే అయిపోతుంది కదా. అది ఇంకా చూడండి. ఇంకా అరే అసలు ఇంకా దారుణంగా ఉంటాయి తెలుసు. అసలు ఏం కామెంట్స్ ఇవన్నీ మనం చెప్పలేం. ఒకరిద్దరు ఇట్స్ ట్రూ అంటారు, అది వేరే. ఇగో సేమ్ ఇలానే పొలిటీషియన్స్ అకౌంట్లో ఉండాల్సిన మనీ కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా జనాల అకౌంట్లో స్ప్లిట్ అయ్యేలా కూడా చేయండి అంటూ
చూసిరా మరి రోడ్ సక్క లేకపోతే ఎవడ అకౌంట్లోకి వెళ్ళి కడియాలరా పైసలు జనాల తిక్క చూడుర్రి ఏం మాట్లాడుతున్నారు సీఎం గారు అంటే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చలనం వేస్తే కూడా కట్ అయిపోవాలా కోర్టు సప్పీలు ఏమి ఉండవా ఏందో ఇది సారు అంటూ పోలీసు వాళ్ళు వాడికి ఏదో తిక్కలనో ఇంటికాడున్న బాధలనో టకా టకా చలాన్ లేచి లేకపోతే ఫోటోలు దించి పెట్టేస్తాడు ఇక దానికి ఏం అప్పీలు ఉండొద్దు ఏం కోర్టుకు పోవద్దు ఏం చేయొద్దు ఇక ఖతం అయిపోవాలి ఆనే ఫోటో తీసి పెట్టేస్తే వాడిని పైసలు కట్టేసేయాలి కట్ అయిపోవాలి అందుకెళ్ళి అంటే దొంగ దెబ్బ అన్నట్టు ఇది ఒకనాడు దారి దోపిడి దొంగలు ఉంటుండే తొవ్వంట పోతుంటే ఇట్లా ఆడాడ రాళ్ళు పెట్టి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంటుంటి అడవుల బాట పొంటి లేకపోతే ఏమన్నా మట్టి రోడ్ల పొంటి పోతుంటే తొవ్వంట రాళ్ళు పెట్టి బండ్లను ఆపి దోసుకునేటోళ్ళు అని చెప్పి అనేటోళ్ళు ఇది అంతకంటే దారుణం దారి దోపిడి దొంగల కంటే ఎక్కువ ఉన్నాడు రేవంత్ రెడ్డి చూడుర్రి ఇంకా ఇగో ఏం మాట్లాడుతున్నారు సీఎం గారు అంటూ ఇగో మరి దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ అకౌంట్ నుంచి కూడా పైసలు కట్ చేసి హామీలు అమలు చేయాలంటూ చూసిరు కదా ఎంతమంది ఏమంటారు ఇగో గవర్నమెంట్ ఉద్యోగి లంచం తీసుకున్న వెంటనే వాడు ఉద్యోగం పోవాలి ఎమ్మెల్యే ఎంపీ అవినీతి చేసిన వెంటనే వాళ్ళ పదవులు పోవాలి ఇది కూడా చేయండి దమ్ముంటే ఓ ఇట్లా బోలెడు ఉంటాయి మామూలుగా ఉండయి ఒకటి రెండు ఉండయి మస్తుగా ఉంటాయి ఇవి దారుణాతి దారుణంగా కామెంట్స్ చేసిర్రు ఇక ఇది చూసినాక అయితే కొంచెం సిగ్గు రావాలి నాకు తెలిసి ఎందుకో మరి ఇంట్లో నాకు చాలామంది ఫోన్లు మెసేజ్లు పెడతా ఉన్నారు కాల్స్ కూడా చేసిర్రు అన్న మాట్లాడాలన్నా అసలు అది ఇంపార్టెంట్ అన్న మరి ఏందన్నా ఇంత దారుణంగా అని అంటా ఉన్నారు సో ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెడతా ఉన్నాడు పొద్దుటి నుంచి అన్న ఈ సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా వీడియో చేయాలన్నా ఒకసారి చూడండి అన్న మళ్ళా మరి ప్రజలకి ఇబ్బంది జరుగుతూ ఉండే కూడా మరి అవిట్ల గురించి పట్టించుకోకుండా ప్రజల నుంచి తీసుకోవాల్సినటువంటి డబ్బుల మీద ఇంత షోక్ ఎందుకు ఇంత కాయిష్ ఎందుకు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సో మనతో పాటు ఒక యువకుడు ఉన్నారు లైవ్లో రాజుభాయ్ నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే లైవ్లో ఉన్నావు నువ్వు పొద్దుగాల నేను పొద్దున్న నుంచి అదే అనుకుంటున్నా మీ లైవ్ చూస్తున్నా ఏందన్నా ఈ చలాలేంది ఏం కథ కాదన్నా ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఒక్కటి కాదు 2-3 అడిగిగా మరి ఇప్పుడు రోడ్లు సకాలం లేక మా ఫ్రెండ్ గారికి మొన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది పైసలు అయింది హాస్పిటల్లో ఆ పైసలు ఓలో బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి తీసుకోవాలన్నా మరి రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ అకౌంట్ ఇస్తారా మరి రేవంత్ రెడ్డి ఇస్తారా ఏంది కథ సర్కార్ దవాఖానలకు పోతే వాళ్ళు చక్కగా అది చేయరు ప్రైవేట్ గా పైసలు అవుతాయి మరి ఆ పైసలు ఇవ్వాలి ఓన్ అకౌంట్ ఇస్తారు ఏందన్నా ఇదంతా అసలు అట్లా కాదన్నా బిర్రుగా తాగురని బిర్రుగా తాగురని వైన్స్ అడ్డగోలు పెంచుడు ఎందుకు దానికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసుడు ఎందుకు చలాన్లు వేసుడు ఎందుకు చలాన్లను మళ్ళీ బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళి కట్ చేసుడు ఎందుకు అంటే మళ్ళీ దొరకరేమో అని అంటే మళ్ళీ దొరకరేమో ఇలా ఫోటోలు తీసి లేకపోతే ఆపి చలాన్ లేచి పంపిస్తే వాళ్ళకి కష్టమవుతుంది మళ్ళీ వసూలు చేసుకోవడం అదే వాళ్ళ బాధ మరి ఇప్పుడు కాదన్నా ఇప్పుడు సరే మేము రూల్స్ పాటిస్తలేము సరే రూల్స్ పాటించిన వాళ్ళకు చలాన్లు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి కట్ చేసుకుంటామని చెప్తున్నారు ఓకే ఒప్పుకుంటా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అది మా కోసమే చెప్తున్నారు మంచిగా రూల్స్ పాటించాలి ట్రాఫిక్ రూల్స్ మీ గురించి అని చెప్తున్నారు ఓకే నేను ఒప్పుకుంటా అంటే తాయిపిచ్చుడు మరి తాయిపిచ్చుడు సరే రూల్స్ అంటే నాకు అర్థం కాలేదు అంటే తాయిపిచ్చుడు తాయిపియచ్చా ఎంత అంత వైన్ షాపులు బెల్ట్ షాపులు ఎడబడతా పర్మిట్ రూమ్ వాళ్ళ సర్కారు నడవదు కదా దాని మీదే కదా నడిచేది మరి ఓకే బాగా బంద్ పెడితే వాళ్ళ దుఃఖం మూసుకోవాలి కదా సరే ఈ చలాన్లను ఓకే మా గురించి ఒప్పుకుందాము రూల్స్ మరి వీళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు గవర్నమెంట్ సర్కారు ఉద్యోగులు వీళ్ళంతా రూల్స్ చక్కగా పాటిస్తున్నారా అన్న నేను ఇందాక అదే చెప్పిన కాదన్నా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎలక్షన్ లో అప్పుడు తులం బంగారం ఇస్తా అది ఇస్తాం ఇది ఇస్తామని మస్తు చెప్పిండు ఇప్పుడు మా ఫ్రెండ్ గారి అక్క పెళ్ళైంది మొన్న తులం బంగారం లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి అకౌంట్ ఇస్తారా మాకు అకౌంట్ కట్ చేసుకోనీకి మరి అంటే హామీలు ఇచ్చి తప్పితే అవి కూడా ఎవరి అకౌంట్కి వెళ్ళి రావాలి మాకు అని అంటారు ప్రజలుగా రూల్స్ పాటిస్తలేమని మాకు కట్ చేస్తా అంటారు మరి మీరు కూడా రూల్స్ పాటించాలి కదా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి కదా హామీలు పక్కకు పెడితే వీళ్ళు అవినీతి చేస్తారు అక్రమాలు చేస్తారు అన్ని చేస్తారు ఇలా శిక్షలు పడదు నిజంగానే ఇప్పుడు ఒక పబ్లిక్ ఇప్పుడు సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే సీఎం దాకా అందరు ఉంటారు కదా అందరూ గెలవక ముందు బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది అది పబ్లిక్ డొమైన్ లో వెబ్సైట్ లో పెట్టండి కదా అదే కదా పెట్టండి కదా అది కూడా బాగుంటది కదా ఇప్పుడు
గెలవక ముందు నువ్వు ఎన్నికలప్పుడు నీ ఆస్తిపాస్తులు ఎంత, నీ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత, గెలిచినాక 4 ఏళ్ళు అయినాక నీ అకౌంట్ ఎంత, మరి పాత అమౌంట్ ఎంత ఉందో అంతే ఉంచాలి కదా. అంటే నీ జీతం ఎంత ఉందో అంతే రావాలి కదా లెక్కకైతే. అంతే కదా పబ్లిక్ డొమైన్ ఒక వెబ్సైట్ లో డొమైన్ లో వేసి పబ్లిక్ ముందు ట్రాన్స్పరెంట్ గా పెట్టండి, అది కూడా హ్యాపీ కదా. ఇంకా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అధికారులు ఇప్పుడు రోడ్ వేస్తారు, కాంట్రాక్టర్లు రోడ్ వేస్తాడు, ఆ రోడ్డు మీద గుంతలు ఉంటాయి, ఆ గుంతల ద్వారా ఏదైనా సమస్య వస్తుంది, ఏదైనా ఇబ్బంది, బండి ఖరాబ్ అవుతుంది, కాంట్రాక్టర్ అకౌంట్ నెంబర్ ఇస్తారా, అదొకటి. ఏ ఎంఆర్ఓకో లేకపోతే ఏ ఆర్డీఓకో ఏదో ఒక భూమికి సంబంధించి ఏదో అప్లై చేసుకుంటాడు, ఆయనకు ఆ పని కాదు, అంతే ఎవరి అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తారు పైసలు. అదే కదా టైం కు కాదు, పోలీస్ స్టేషన్ కు తొందరగా న్యాయం కాదు, ఇవన్నీ ఉంటాయన్న. అట్లాంటి మస్తు పథకాలు తేవాలి మరి స్కీమ్లు. అదే ఇట్లా ఎగ్గొట్టేదానికి మన రూల్స్ వాళ్ళకు కూడా ఉండాలన్న. మాకు కూడా పబ్లిక్ సరే పెడుతున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకద్దు, అది అసలు బైక్స్ లే బంద్ చేయలేదు, పిడబోతాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతావు, ఆడ చక్క ఎక్విప్మెంట్ లేకనో లేకపోతే ట్రీట్మెంట్ లేకనో మెడిసిన్ లేకనో డాక్టర్ చక్క లేకనో ఓలో ఒకరు చచ్చిపోతారు, ఆ కుటుంబానికి నష్టపరిహారం మరి డాక్టర్ అకౌంట్లోకి వెళ్ళా లేకపోతే ఆ డిఎంహెచ్ఓలోకి వెళ్ళా లేకపోతే మెడికల్ ఆఫీసర్ ఎవరి అకౌంట్లోకి వెళ్ళి ఇస్తారు మరి మాకు. మినిస్టర్ ఇస్తారా ఏమిస్తారు, ఓలా అకౌంట్ పెడతారు మరి. నీకో న్యాయం ప్రజలకో న్యాయమా మరి. అంతే కదా, ఎందుకన్నా ఇవి అన్ని. ఒకనాడు ఏమన్నాడు తెలుసా రాజుభాయ్, రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే ఒకనాడు, అరే పోరగాళ్ళు ఇంత తాగి ఏదో ఇంత చల్లబడి పోతుంటే పుల్లలు పెట్టి వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ట్యాక్సులు అంటే చలాన్లు దోసుకుంటూ లేకపోతే కేసులు పెడుతూ వాళ్ళని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒకనాడు మాట్లాడిండు ఇదే రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు. ఇవాళ చలాలలో డిస్కౌంట్ కూడా ఇవ్వద్దు అంటాడు. కాకపోతే ఇగో ఈ దొంగలు ఇచ్చిన మేనిఫెస్టోలో క్లియర్గా ఇగో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో అని ఉంది, 34 పాయింట్లు ఏమనుందంటే తెలుసా, పెండింగ్ ట్రాఫిక్ చలాన్స్ విల్ బీ క్లియర్డ్ విత్ 50% ఆఫ్ డిస్కౌంట్ త్రూ ఏ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ అని క్లియర్గా ఆ దొంగలే మెన్షన్ చేసిరు. ఇప్పుడు ఎవరు దొంగలు అనాలి, ఎవరు దొరలు అనాలి? అదే కదా అంటే ఇప్పుడు కాదన్నా, అసలుకే జనాలు ప్రతి నెల 1వ తారీఖు ఈఎంఐలు కట్ అవుతున్నాయని, లోన్లు కట్ అవుతున్నాయని, క్రెడిట్ కార్డు బిల్లులని ఇవరికే సచ్చి బతుకుతున్నారు. మళ్ళీ ఇదొకటి అన్న పెంట యూటర్ కాదన్నా. ఇప్పుడు ట్రాఫిక్ చలాన్లు టక్క కొడుతున్నారు. యూటర్లు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అన్న, ఒక్కొక్క యూటర్లు కిలోమీటర్ పెట్రోల్ పుణ్యానికి వస్తుంది అన్న మాకు. 2 కిలోమీటర్ల దూరం పోయి రావాలి ఒక్కో జాగ్రత్త దూరము. వాడు సరే గీరికే కదా ఇట్లా సరే, నువ్వు యూటర్న్ అంత దూరం ఎందుకు పెడుతున్నావు? ట్రాఫిక్ రూల్స్ పెట్టినప్పుడు మరి పబ్లిక్ ఇబ్బంది కాకుండా వాళ్ళకు యూటర్న్ అవన్నీ కూడా చక్కగా చేయాలి కదా. అంతే కదా. ఇప్పుడు ఏంటి టక్క వాళ్ళకు గల్లపేట చక్కగా బడ్జెట్ ఎక్కువైతుందన్న నాకు తెలిసి. ఇప్పటికే టక్క ఫోటోగ్రాఫర్ల లెక్కనే ట్రాఫిక్ వాళ్ళు తీస్తారు ఫోటోలు. ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్ ఎందుకన్నా మొత్తం ఆస్తులే రాసిస్తావు వాళ్ళ పేరు. నేనేమంటున్నా దమన బ్యాంక్ అకౌంట్లోకి ఏంటంటే ఇప్పుడు సరే నాకు 20,000 జీతం అనుకో, నీకో 10,000 జీతం అనుకో, సరే నీ బండి చలాన్ పడితే అందులోకి కట్ అయింది అనుకో, పర్వాలేదు. మరి ఎవరో పాపం యాన్నో ఇంత చిన్న పని చేసుకుంటాడు, డైలీ బేసిస్గా పోతాడు, ఒక 500-600 వస్తాయి ఆయనకి, లేదా ఇంకా తక్కువ జీతం వాళ్ళే ఉంటారు, అంటే వాళ్ళ పరిస్థితి అకౌంట్లో పైసలు లేవనుకో. అట్లాంటి వీళ్ళు ఏమంటారు సార్, నువ్వు ట్రాఫిక్ రూల్స్ మంచిగా పాటిస్తే నీకు చలాన్లే పడాయి కదా అంటారు. నువ్వు వైన్సులు బంద్ చేయి, గుడుంబ ఇప్పుడు వాళ్ళు అవన్నీ బంద్ చేసినప్పుడు ఎట్లా బతికారు, ఇప్పుడు కూడా బతుకుతారు. నీ ఖజానా కోసము వైన్సులు నడిపిస్తావు, నీ ఖజానా కోసము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తావు, మళ్ళీ నీ ఖజానా కోసము అట్లేస్తావు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి కట్ చేసుకుంటావు. మొత్తం ఇదే కటింగ్ బతుకులు సామాన్యుడు ఎట్లా బతుకుతారు మరి. అంటే అకౌంట్లో పైసలు లేని వాళ్ళకు వాళ్ళు వేసి కట్ చేసుకుంటారు, మరి వాళ్ళే ఇచ్చి వాళ్ళు కట్ చేసుకుంటారు, పెన్షన్ లాగా ఇస్తారేమో, పింఛన్ లాగా ఇస్తారేమో. వీళ్ళు అట్లా కట్ చేస్తారు అన్న. ఉన్నప్పుడు ఏదో చూస్తారు వీళ్ళు, బ్యాంక్ వాళ్ళు కదా మేనేజ్ అకౌంట్ ఉన్నప్పుడు ఎప్పుడు వేసినప్పుడు వాళ్ళు జమ వేసినట్టు వీళ్ళు కూడా పైసలు బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అవుతారని చెప్తారు కదా కుద్దు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పాలంటే ఇక పక్కా దారి దోపిడి దొంగల కంటే అధ్వానం అన్నట్టు ఇక అంతే కదా, ఏర్పడకుండా దొంగ దెబ్బతీస్తారు అన్నట్టు. అంతే కదా, వాళ్ళని ఒకటేసారి దోసుకోపోతారు. మేము నెలలు చలాన్లు వేసాకపోతే మేము దోసుకెళ్ళే పోతుంటాం రాబాయ్ అని చెప్తుంటారు. అట్లనే చెప్తున్నారు కదా వీళ్ళు. వాళ్ళని ఒకటేసరికి సరే ఒక రోజు పోయింది మళ్ళీ సంపాదించుకుంటాం, అది ఈ నెల గంటమే అన్న. ఎప్పుడు కట్ చేస్తారో అని మనకి ఎప్పుడు. ఇప్పుడు బండి మీద పోతుంటా అన్న, మనకి అదే రంది వీడియో ట్రాఫిక్ జర్రా అదైనా ఇదైనా కొట్టిండేమో, బ్యాంక్ అకౌంట్ కట్ అయినేమో, ఇవన్నీ ఇదే రంది ఉంటది. ఇక పని చేసుకోవద్దు, ఇక ఎవరు పని చేసుకోవద్దు ఇక. సరే నేనేమంటున్నా పెట్టని, మీరు అన్నట్టు మన సేఫ్టీ కోసమే కదా పెడుతుంది, మన కోసం ఆలోచిస్తారు కదా అంటే ఓకే చెయ్యని. అయితే మేము కూడా మా సేఫ్టీ కోసం కూడా ప్రజలుగా మా డిమాండ్లు కూడా ఉంటాయి కదా, మాకు కూడా మీరు ఇవ్వాల్సినటువంటి వసతులు సౌకర్యాలు
అంతే. అన్ని బరాబర్ ఇచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే అవినీతి జరగొద్దు, అక్రమాలు జరగొద్దు, దోపిడీ జరగొద్దు. మరి ఆ దోపిడీకి సంబంధించి మరి ఎవరి అకౌంట్లకి కట్ చేసి జమ చేస్తారు? ఇలా లక్షల కోట్లు అప్పు చేస్తారు కదా మా పేరు మీద, మాకు వంచుతున్నామని మాకు ఇస్తున్నామని మీకు నచ్చినట్టుగా. కాదన్నా ఇప్పుడు ఇంత అప్పైందని అవి కూడా మనన్నే కట్టుబెట్టారు, మనిషికి ఇంత అమ్మేసేది, మరి అవి కడదాము మీ గురించి. అదే ఆ అప్పు ఎవరి నెత్తి మీద ఉంది? మన నెత్తి మీదే కదా ఇలా. అదే కదా నేను అనేది. మరి అదేదో మీరు కట్టాలి కదా, మరి మీరు ఇచ్చిన హామీలోకే కదా మీరు చేసేది అది. అదే కదా అదే కదా ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏమో అది చెప్తారు, మనకి డిడక్షన్ చేస్తారు ఉన్నారన్న వీళ్ళైతే. ఇప్పుడు గంటే అన్న వాళ్ళు చేసుకొని కడదాము, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు సర్కార్ డ్యూటీ ఎక్కిన వాళ్ళు ఇప్పుడు డాక్టర్లు కానీ టీచర్లు కానీ వాళ్ళు నియమంగా పనిచేస్తే ఓకే, లేకపోతే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి జీతం కట్ చేస్తారా అది అవి కూడా పరిపూర్ణంగా చేయండి కదా. ఇక్కడ పని చేయకపోతే ఫోటో తీసి పెడతాము, చాలా గుంతలు పడ్డాము, ఇలా నాకు దెబ్బ తాకింది, మరి హాస్పిటల్ కి ఖర్చు అయినాయి, కాంట్రాక్టర్ అకౌంట్లోకి వెళ్ళి తీస్తారా, మరి ఇంకా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అకౌంట్లోకి వెళ్ళి నాకు వేస్తారా అని మరి పబ్లిక్ కూడా అది కల్పించాలి, భరోసా కల్పించాలి. ఇంకోటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే అసలు మీరు పెట్టాలనుకుంటుంది ఏదైతే ఉందో అసలు ఆటో డెబిట్ సిస్టమ్ అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అంటా ఉన్నారు. నిజమే, తప్పే అది. కాదన్నా నేను యూటర్న్ ఇప్పుడు 2 కిలోమీటర్లు అయితే నాకు అర్జెంట్ ఉన్నదన్న, ఏదో ఇప్పుడు పోకపోతే ఇప్పుడు కాదన్నా ఆఫీస్కి పోకపోతే వాడి సాలరీ కట్ చేస్తాడు, యూటర్న్ ఏమో 2 కిలోమీటర్లు పెట్రోల్ బొక్క. ఇదంతా ఎందుకన్నా మీరు ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్ పెట్టాలి కదా, వాళ్ళు కూడా అది కూడా కరెక్టే కదా. ఓకే, ట్రాఫిక్ రూల్స్ మంచిగా ఉండి అన్ని మంచిగా ఉంటే మాకు ఏమి ఇబ్బంది లేదు. ఇదైతే తప్పే, 100% తప్పే. ఎందుకంటే తాగుబోతులు చేస్తుంది వాళ్ళే. అడ్డగోలు వైద్యులు 4-5 పెట్టి మన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి ఇప్పుడు మరి తిండి కూడా తినేకుండా మా పైసలు కట్ చేసుకుంటా అంటే అది ఖచ్చితంగా రాంగ్. ఇంకోటి చూడండి మీరు ఒకసారి ఇంకా తాగుబోతుల కాడిపోయి అడగండి, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఇంకా ఇంకొక మాట చూడండి, ప్రజలకు ఇన్ని నీతులు చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీ అన్న యనుమల తిరుపతి రెడ్డి కారుకి నెంబర్ ప్లేట్ లేకుండా సంవత్సరం నుంచి తిరుగుతుండట. తెలంగాణలో ఎవరైనా ఇట్లా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే మరి ఫైన్ వేయకుండా ఊకుంటారా? మరి అసలు ఇలా నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడం నేరం అని తెలిసి కూడా ఎందుకోసానికి మరి ఎంకరేజ్ చేస్తున్నారు. అదే చూడాలి మరి ఇప్పుడు తిరుపతి రెడ్డి అకౌంట్కి వెళ్ళి కూడా పోవాలి మరి. అగో మనకేనా చెప్పాలి, చలాన్ లేదు, మన అది లేదు, నెంబర్ ప్లేట్ లేదు. అదే చెప్తున్నా కదా, చెప్పే శుద్ధులు చెప్పేదానికే కానీ పాటించని కాదని ఇట్లనే అయిపోయింది. ఇంకా హైలైట్ చెప్పాలనా, తెలంగాణ సీఎం కాన్వాయ్ వెహికల్స్ పైన 18 చలాన్లు పెండింగ్. ఒకటే నెంబర్ ప్లేట్తో ఉన్న పలు వాహనాలు, కాన్వాయ్ సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్న పలు వాహనాలు. ఇప్పుడు మరి ఎవరి దాంట్లోకి కట్ చేస్తారు? సీఎం రేవంత్ రెడ్డి దాంట్లోకి. ఏమో మరి మనందరికి కూడా ఉండాలన్నా మరి అంటే ఆయన కూడా ఉంటారా మరి మనకేనా ఏమో మరి. ఇవి కూడా మన దాంట్లోకి కట్ చేస్తారో ఏమో. ఏందన్నా ఇది అసలు ఏమో అంటారా చూడు. ఇప్పుడు నాకు పాట గుర్తొస్తుందన్న, అల్లు అంటారా చూడు, ఫ్రీ అదేదో రాములమ్మ పాట ఉంటుంది కదా, ఫ్రీ బస్ పెట్టుకుంటే ధర్మాత్ముడానికి ఇంకేమున్నాయి పథకాలు, అవి 2-3 ఇచ్చింది కదా. కాటు వేసేదాకా తెలివా లేదయ్యో అనుకుంటారు ఇప్పుడు బండ్లు నడిపేట వాళ్ళంతా. గట్లనే ఉన్నది. ఫ్రీ బస్ పెట్టితే ధర్మాత్ముడు అనుకున్నా, తులం బంగారం ఇస్తే పుణ్యాత్ముడు అనుకున్నా, కాటు వేసేదాకా తెలివా లేదయ్యో అనుకుంటారు. ఇప్పుడు అదే మీమ్స్ వస్తాయి అన్ని. గట్లనే ఉంది కథ. కాదన్న రైతు బంధు, ఇప్పుడు రైతు బంధు మన పింఛను 4,000 చెప్తా అన్నారు. ఆ ముసలోళ్ళకు మరి వాళ్ళు ఆశ కొద్ది చూతున్నారు. వాళ్ళు ఎట్లా 2,000 మరి బ్యాంక్ అకౌంట్ లో కట్ చేసి ఇస్తారా మరి? అన్నారు కదా 2+2 2000 + 2000 అన్నారు మరి. ఇయ్యాలి కదా మరి. అదే ఓకే. రోడ్లు ఫస్ట్ మీరు గుంతలు లేకుండా ఒక్కొక్క రోడ్డు సిగ్గు పోతుందన్న. హైదరాబాద్ లో రోడ్లలో చూస్తే ఒక్కొక్క తర పొక్కలు ఉండి ఎందరు పడ్డారో నేను చూసిన. ఫస్ట్ రోడ్లు బాగు చేసి, టైర్లు ఖరాబ్ అవుతాయి, బండ్లు ఖరాబ్ అవుతాయి, బండ్లు నాశనం అవుతాయి. మాకు అన్ని పెట్రోల్ యూటర్లు పెట్టి పెట్రోల్ మాకే బొక్క, 2 కిలోమీటర్లు యూటర్లు పెట్టి పెట్రోల్ మాకే బొక్క. గుంతలు గింతలు ఉంటే మా ప్రాణాలకు ముప్పు, బండ్లు ఖరాబ్ అవుతాయి. వాడి మెకానిక్ తక్కువ ఉంటారు, ఇవాళ రేపు అడ్డగోలు వాళ్ళు వేస్తుంటారు. అటు వాళ్ళు వేస్తారు, ఇటు వీళ్ళు వేస్తారు. ఇప్పుడు చలాన్ల పేరు మీద వీళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ కట్ చేసుకుంటారు. ఇక మనం కూడా గట్నే కట్ చేసుకుడుకు మనం కూడా చట్టం తెమ్మని అడగాలి, డిమాండ్ చేయాల్సిందే. అంతే కదా, చట్టం తేవాల్సిందే ఖచ్చితంగా. ఇదైతే రాంగ్. ఎవరైనా మీరు చూడండి, మీకు కామెంట్లు కూడా చాలా మంది 100 కామెంట్లు ఉన్నాయి, 100 కామెంట్లు దారుణంగా ఉన్నాయి. అది అసలు అదే కాదు అసలు.
అంటే ఎందుకంటే నేను ఒకటే అడుగుతా, సరే ఇప్పుడు చలాన్లు వేస్తారు కదా అన్న, ఉమ్, ఆ చలాన్లు వేస్తామంటారు, ఎందుకు చలాన్లు వసూలు అయితలేవు, డైరెక్ట్ అర్జెంట్ అది ఇది అంటారు కదా. వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేస్తారా వాళ్ళు? ఉమ్, ఉమ్, చెప్పు, దీనికి సమాధానం చెప్పు. ఉమ్, 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 పాత బస్తీలలో కరెంటు బిల్లులు వసూలు చేసే దమ్ముందా వాళ్ళకు మరి? ఉమ్, ఉమ్. చేస్తారా? చూస్తారు కదా ఇప్పుడు జనాలకు తెలుసు కదా చేస్తారా లేదా. అదే కదా ఇప్పుడు ఎందుకంటే చలాన్లు అది చేస్తాము, బ్యాంక్ అల్కా కనబడుతారు ఓట్లేసిన వాళ్ళు, ఓట్లేసిన అంటారు చూడు, ఒడ్డెక్కదాకా అవడం వలన ఒడ్డెక్కినాక ఏదో అంటారు చూడు, బోడమల్లన్న ఒడ్డెక్కిన బోడమల్లన్న అయినట్టు ఓడ రేవంత్ అన్న బోడ రేవంత్ అన్న ఏరు దాటేదాకా ఎలక్షన్ హామీలలో ఇవి పెట్టేది ఉంది. అప్పుడు తులం బంగారం ఇస్తా అది ఇది అంటే ట్రాఫిక్ చలాన్లు మీ అకౌంట్ దగ్గర కట్ చేస్తా అని అప్పుడు ఈ పథకాలు పెడితే మంచిగా ఉంటుంది. అప్పుడు థ్యాంక్ యూ రాజుభాయ్, థ్యాంక్ యూ. అన్న. ఇగో ఇది ప్రజల స్పందన చూసారు కదా, ఎంత తిక్కలో ఉన్నారు, ఎంత యాష్టలో ఉన్నారు. మరి వాళ్ళు చేసే తప్పులకు వాళ్ళ తప్పిదాలకు మరి ఏమి కటింగ్లు ఉండయా? ఓన్లీ ప్రజలకేనా, ఓన్లీ సామాన్యులైనా దోసుకున్నాడు అని చెప్పేసి జనాలు ఎంత తిక్కలు ఉన్నారు చూడు. ఆ కామెంట్లు చూస్తే నీళ్లు లేని బాయిలా బండ కట్టుకొని దుంకి సావాలి రేవంత్ రెడ్డి, అట్లాంటి మాటలు మాట్లాడుతారు జనాలు అని చెప్పి అనుకుంటా ఉన్నారు.